మనుజ్యోతి ఆశ్రమం వారి ఓంకార్ స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయిన్ హిందీ ఆడియో ఆల్బమ్ మార్చి 16వ తేదీన ఆదివారం గురజాడ కళాక్షేత్రంలో విడుదల చేయనున్నట్లు మనుజ్యోతి ప్రతినిధి నర్వ ప్రకాష్ రావు తెలిపారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను, ఇన్విటేషన్ను ఆశ్రమ నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధులు ఎస్ఎన్ ప్రసాద్, అప్పారావులు మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్లుగా ఒకే దేవుడు, ఒకే దేశం, ఒకే కుటుంబం సిద్ధాంతంను ఆచరిస్తూ మనుజ్యోతి ఆశ్రమం ప్రపంచమంతటా దేశీయ సమైక్యత సమావేశాలు నిర్వహించిందని ఈ సందర్భంగా తెలిపారు. దీనిలో భాగంగానే విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఆడియో ఆల్బమ్ విడుదలను ఏర్పాటు చేశామన్నారు. దేవాసిర్ లారీ ప్రొడక్షన్ వారి ఓంకార్ స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయిన్ అను హిందీ ఆధ్యాత్మిక పాటల ఆల్బమ్ విడుదల కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గూగుల్కి వెళ్తే మనకు తెలుస్తుంది. ఈయన ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఆ సిద్ధాంతం ఏంటంటే ఒకే దేవుడు, ఒకే దేశం. ప్రపంచంలో ఎన్ని మతాలున్నా, మత విశ్వాసాలున్నా, మత సామీక్యత అనేదే ఈ మనుషుల యొక్క మనుగడకి సాధ్యము అని నమ్మేటటువంటి విశ్వాసం కలిగినటువంటి మహానుభావుడు లహరి కృష్ణ గారు. వారు 1963లో తిరునెల్వేలి నుంచి సుమారు 1 గంట ప్రయాణ దూరంలో మనుజ్యోతి ఆశ్రమాన్ని పెట్టారు. ఈ మనుజ్యోతి ఆశ్రమంలో 24 గంటలు 365 రోజుల్లో మీరు కానీ నేను కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళగానే ఆతిథ్యం ఫ్రీగా ఉంటుంది. ఆశ్రమంలో మీరు ఏమైనా కార్యక్రమాలు ఎన్నాళ్ళు ఉండాలన్నా ఉండొచ్చు. అందువల్ల పత్రికా విలేకరులందరినీ కూడా ఈ మనుజ్యోతి ఆశ్రమం తరఫున మీకు ఆహ్వానిస్తున్నాం. జూలై నెలలో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా వచ్చి భక్తులందరూ కూడా ఆయన యొక్క సూచనలు, సలహాలు వింటారు. వారి యొక్క మనవలు అంటే వారి యొక్క కుటుంబ సభ్యులు ఇప్పుడు దాన్ని నడుపుతున్నారు. అందువల్ల మనుజ్యోతి ఆశ్రమం యొక్క సిద్ధాంతం ఏంటంటే మనుషులందరూ మతాన్ని ఏదైనా కోరుకోండి, మత విశ్వాసాలు ఏవైనా ఉండండి, కానీ సమాజంలో మనందరం కలిసి జీవించడం అనేది ప్రాథమిక సూత్రం. ఎందుకంటే సమాజంలో మనందరం బతుకుతున్నాం కాబట్టి నా మీద మీరు డిపెండ్ అవుతారు, మీ మీద నేను డిపెండ్ అవుతాను. ఇద్దరికి భావాలు వేరుగా ఉండొచ్చు, కానీ కలిసి జీవించడం అనేది సమాజానికి చాలా అభివృద్ధికి దోహదపడుతుందని విశ్వసించి నమ్మి ఏర్పాటు చేసినటువంటి ఈ మనుజ్యోతి ఆశ్రమం యొక్క ప్రధాన ధ్యేయం. వీటన్నిటికీ మించి ఈ మనుజ్యోతి ఆశ్రమం యొక్క లహరి కృష్ణ గారి యొక్క ఉపన్యాసాలు కానీ, వారి యొక్క సూక్తులు కానీ అందరికీ అందాలనే ఉద్దేశంతో, అన్ని భాషల వారికి అందాలనే ఉద్దేశంతో తపతపాల వారీగా తెలుగులోను కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ వారి యొక్క క్యాసెట్లు రిలీజ్ చేస్తున్నాం. వారి యొక్క పాటలు, ఆ పాటల్లో ప్రపంచంలో ఉన్నటువంటి మతాల యొక్క సారాంశాన్ని అంది క్రోడీకరించి ఒకే దేవుడు, ఒకే దేశం అనేటటువంటి సిద్ధాంతాన్ని మీరు ప్రవేశపెట్టినైతే ఇది అవుతుందా లేదా, ఒకే దేశం, ఒకే మతం అనేది సాధ్యం అవునా కాదా అనేది అట్టే పెడితే ఆ భావన రావడమే మంచిది. ఆ భావన అనేది మిమ్మల్ని నన్ను కలిపి సమాజంలో ఏర్పాటు చేయడానికి, సమాజంలో బ్రతకడానికి ఆలోచన కలిగిస్తుందని నమ్మి విశ్వాసం ఉండేటటువంటి ఈ లహరి కృష్ణ గారి యొక్క భక్తులు దేశవ్యాప్తంగా కాదండి, ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా మనకి బ్రిటన్, వెస్ట్ జర్మనీ కానీ, యుఎస్ఏ కానీ, లేకపోతే మలేషియా కానీ, బర్మా కానీ, సౌత్ ఆఫ్రికాలో కూడా ఈ యొక్క విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, లహరి కృష్ణ యొక్క విశ్వాసం కలిగిన వాళ్ళు ఆ దేశాల్లో ఉండి వీరి యొక్క సేవల్ని కొనసాగిస్తూ ఉంటారు. అందరం కోరుకునేది శాంతి, అందరూ కోరుకునేది సౌభ్రాతృత్వం, అందరూ కొనుక్కునేది అందరూ ఒకరి మీద ఒకరు సహాయం చేసుకుంటూ బ్రతకటం అనేది ఎంత మంచి సూత్రం. నిజానికి పాటించగలిగితే ప్రపంచంలో ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి యుద్ధాలు కానీ, భేదభావాలు కానీ ఉండవేమో అనే ఆలోచన మనందరూ కలగాలి. కాబట్టి ఇది ఆయన యొక్క సూచనలు కానీ, ఆయన యొక్క భావాలు కానీ, ఆయన యొక్క ప్రవచనాలు కానీ క్రోడీకరించి హిందీలో ఒక క్యాసెట్ తయారు చేశారు. ఆ క్యాసెట్ని ఈ నెల అంటే 16వ తారీఖు ఆదివారం సాయంత్రం 5:30 నుంచి 9 గంటల వరకు గురజాడ కళాక్షేత్రంలో చాలామంది అశేష జనం వస్తారు. ఇతర దేశాల నుంచి వస్తారు, రాష్ట్రం నుంచి కూడా వస్తారు, దేశం నుంచి కూడా వస్తారు. వారందరి సమక్షంలో ఈ యొక్క వీడియో క్యాసెట్ రిలీజ్ చేస్తాం, హిందీలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మనుజ్యోతి ఆశ్రమం ఆశయాలు కానీ, లహరి కృష్ణ యొక్క ఆశయాలు తెలుసుకునే వాళ్ళు మిమ్మల్ని అందరినీ ప్రెస్ వాళ్ళని కూడా కోరేది ఏంటంటే మీరందరూ రండి, జాయిన్ అవ్వండి, వారి యొక్క సూక్తిని అనుసరించండి, వీలైతే అర్థం చేసుకోండి, అవి పాటించడానికి కూడా మీకు సహకారిగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ కూడా మనుజ్యోతి ఆశ్రమం తరఫున, వారి కుటుంబ సభ్యుల తరఫున, ఇక్కడ ఉన్నటువంటి మన నగరంలో ఉన్నటువంటి మనుజ్యోతి ఆశ్రమం లహరి కృష్ణ గారి యొక్క అభిమానులు, వారి యొక్క భక్తుల తరఫున కూడా మీకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకి గుడిజాల కళాక్షేత్రంలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పిసిహెచ్ అప్పారావు, మరి పెందుర్తి నుంచి వచ్చున్నాం. లహరి కృష్ణ గారి యొక్క మేము భక్తులుగా ఉన్నాం. ఈ యొక్క
హిందీ ఆల్బమ్ కార్యక్రమం అమృత్ గీత అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో శ్రీపురం అయినటువంటి గురజాడ కళాక్షేత్రంలో 16 మార్చి 2025న ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు, ఎందరో మహానుభావులు కూడా విచ్చేస్తున్నారు. వారిలో ఈ కార్యక్రమం నడిపించడం కోసము మా కోరిక మేరకు అడిగించినటువంటి వాళ్ళు శ్రీ సురేష్ యాష్ తివారీ, లిరిక్ రైటర్ గారు, వెల్కమ్ అడ్రస్గా పాల్ ఉపాసల్ లారీ గారు, మంజుదాసన్ ప్రెసిడెంట్, వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని గాంధీ భవన్లో ఒక ముఖ్య ప్రతినిధిగా ఉన్నటువంటి బీసీ గారు శ్రీ బాలమోహన్ దాస్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి ఈ కార్యక్రమం తన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమం తన వివరం అంతా, ఈ సీడీ పాటల తన వివరం అంతా ఇవ్వడం కోసము నవీన్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమం వచ్చి ఆ వివరం ఇస్తారు. దీంట్లో ముఖ్య అతిథులుగా చాలామంది భక్తులు, ఎందరో మహానుభావులు కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఆహ్వానించాం. వాళ్ళు మా కోరిక మేరకు వారికి వస్తారు. పనులు ఉన్నప్పుడు కూడా మా కోరిక మేరకు మంజుదాస యొక్క విశేషం గుర్తించి ఈ కార్యక్రమం రావడానికి ఇష్టపడ్డారు. వారిలో ప్రపంచ ప్రఖ్యాతిగా అంటే మన గజల్ శ్రీనివాస్ గారు, ఆయన చాలామంది తెలుసు, ఆయన కూడా వస్తున్నారు. శ్రీ అత్తిల్ సుధాకర్ గారు, ఐపీఎస్ డీజీపీ, సిక్కిం వీరు కూడా వస్తున్నారు. స్వామి విష్ణు దేవానంద సరస్వతి గారు, ఈయన ఉత్తరాఖండ్ నుంచి ఈయన వస్తున్నారు ఋషిగాను. తర్వాత దీనికి ఒక కెప్టెన్ అయినటువంటి శ్యామ్ సుందర్ త్రిపాఠి గారు ఈ కార్యక్రమానికి, ఈయన ఫార్మర్ క్షేమ డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్, ఈయన కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఎందరో ఈ కార్యక్రమంలో అనేక మంది శ్రీ హరికృష్ణ గారి తాలూకా ఉద్దేశాలన్నీ గమనించి, హరికృష్ణ గారు ఎవరైనా తెలుసుకోవడం కోసము, హరికృష్ణ గారి తాలూకా ప్రసంగాలు కూడా గమనించి ఆయన గురించి మాట్లాడడం కోసము అనేక మంది మాట్లాడడం వస్తున్నారు. వాళ్ళు కూడాను డాక్టర్ ఎస్ కృష్ణబాబు గారు, రిటైర్డ్ హిందీ ఆఫీసర్, ఎస్ఎం ఇకబాల్ గారు, బీకే జయలక్ష్మి గారు, బీకే రామేశ్వరి బ్రహ్మకుమారి వారు కూడా వస్తున్నారు. తర్వాత చిట్టిల్ నిర్మలదేవి గారు, ఆమె కూడా వస్తున్నారు. విజయభారతి, ఇండియా ప్రొఫెసర్ ఆఫ్ ఏయూ విశాఖపట్నం, ఆమె కూడా వస్తున్నారు. ఎస్కే అబ్దుల్ రజాక్ గారు, ఎంఏ ఎల్ఎల్బి అడ్వకేట్ విశాఖపట్నం గారు, వీళ్ళు కూడా వస్తున్నారు. ఈ అన్ని కార్యక్రమం కాకుండా మన ప్రస్తుత రాష్ట్రానికి చెందినటువంటి కమాండెంట్ ఆఫ్ పోలీస్ ప్రత్యేకమైనటువంటి ఒక పోలీస్ అధికారి డాక్టర్ కొండ నరసింహ గారు తన భార్య సమేతంగా, సతీ సమేతంగా కూడా వస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమంలో వచ్చి ఒక విశేషంగా ఒక శంకరామణ కార్యక్రమాన్ని కూడా మన ముందు ఆయన ప్రదర్శన ఇవ్వబడుతున్నారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి కార్యక్రమానికి కూడా మంది ఇంకా చాలామంది అతిథులు చాలామంది వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పేరు పేరు మేము ఆహ్వానిస్తున్నాం. మీ మీడియా మిత్రులు కూడా ఆ కార్యక్రమం రావాలని చెప్పేసి కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడ ఎటువంటి మీకు ఏదైనా అసౌకర్య సదుపాయాలు కానీ పెంచినప్పుడు పొరపాట్లు ఉన్న మన మమ్మల్ని అందించి అక్కడ ఇచ్చినట్టు ఒక చిన్న ఆతిథ్యాన్ని కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా ఒక దైవ సంకల్పం పేరుతో మీరు మీ యొక్క ప్రచార సాధనాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మా విన్నపం. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ. విజయవాడ. మేము మణిజ్యోతాశ్రమం చెందినటువంటి వాళ్ళు. మణిజ్యోతాశ్రమ ఆధ్వర్యంలో శ్రీ దేవాసి లారీ ప్రొడక్షన్స్ ద్వారా ఓంకార్ స్వరూప్ శ్రీ హరికృష్ణ అమృత్ గీతాయన్ హిందీ పాటల ఆల్బమ్ విడుదల చేయబోతున్నాం. రేపటి ఆదివారం 16వ తారీఖు మార్చి గురజాడ కళాక్షేత్రంలో సాయంకాలం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని వెంబడిస్తున్న మణిజ్యోతి ఆశ్రమం ఈ విధంగా దేశీయ సమైక్యతా సమావేశాలు, సర్వమత సమావేశాలు మాత్రమే కాకుండా ఇటువంటి వేద గ్రంథాల సారాంశాన్ని చిన్న చిన్న పాటలుగా రూపొందించి ఇప్పటి ఉన్న యవ్వన సముదాయానికి అది ఉపయోగపడతాయని, భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారని ఇటువంటి ఆల్బమ్లు రిలీజ్ చేస్తున్నాం. దానిలో ఒక భాగంగానే ఈ అమృత గీతాయన్ అన్నది 12 పాటలు. దాన్ని వేదాల సారాంశంగా దాన్ని చిత్రీకరించి అనేక మంది మంచి మంచి గాయకులు శంకర్ మహాదేవన్ గారు, అనూప్ జలోటా, రాజ్యలక్ష్మి ఈ విధంగా వాళ్ళు పాడి అదంతా కూడా తయారు చేసి మణిజ్యోతి ఆశ్రమం నుంచి ఇక్కడ విడుదల చేయబోతున్నాం. ఇక్కడ ఎందుకు విడుదల చేస్తున్నామంటే ఈ యొక్క ప్రాంతంలో కూడా మన భారతదేశ రాష్ట్ర భాష అయినటువంటి హిందీ తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నందువలన వాళ్ళందరికీ ఇది అందజేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికి మణిజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు గౌరవనీయులు పాల్ ఉపాసన నవరాజ గారు వచ్చారు. అది మాత్రమే కాకుండా మణిజ్యోతి ఆశ్రమ నిర్వాహకులు, ఇక్కడ శ్రీ హరికృష్ణ స్తుతి ధ్యాన కేంద్ర పెద్దలు, మిత్రులు అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిగించాలని పత్రికా సహోదరులను కూడా మేము కోరుతున్నాం.